ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఐక్యూ 15 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 10 రోజుల కంటే ఎక్కువగానే అవుతుంది ఇది నేను వాడబట్టి. అండ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మైనస్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్పుకుంటూ పోతూ ఉంటాను. అండ్ రిమెంబర్, ఫస్ట్ పాయింటే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఆబ్వియస్గా వీళ్ళు కొంచెం ప్రైస్ పెంచుతారని వీళ్ళు ఆల్రెడీ మనకి హింట్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ నేను చెప్పడం మాత్రం గుర్తుపెట్టుకోండి, దీని బేస్ మోడల్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 60 నుంచి 62 ఇలాంటి బడ్జెట్లో వస్తేనే చూసుకోండి. గేమింగ్కి కావాలి, బెస్ట్ కావాలి అనుకుంటే చూసుకోండి. దెన్ ఆఫ్టర్ మీరు ఇష్టం అనమాట. ముందే చెప్తున్నా, క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. 60 నుంచి 62 వేల రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్తో వస్తే ఈవెన్ 65 దాకా వెళ్తే చూడండి. అంతకంటే హెవీగా వెళ్ళింది అనుకోండి, దెన్ ఆఫ్టర్ యువర్ విష్, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో మనమైతే ఫస్ట్ ఈ ఫోన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఏంటి చూద్దాం. పైన ఫర్ ద ఫస్ట్ పాయింట్ మీకు ఆరిజిన్ వాయిస్ మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఐక్యూ వాళ్ళు. ఈ ఫోన్తో ఐక్యూ 15 అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉంది టాప్ మోడల్ లెజెండ్ వేరియంట్ని మనకి పంపించారు. అండ్ బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది లెజెండ్ వేరియంట్. అలాగే ఒక ఛార్జర్ ఉంటుంది 100 వాట్స్. అలాగే దీని థీమ్కి తగ్గట్టుగా ఒక వైట్ కలర్ పౌచ్ ఇచ్చారు. అలాగే ఒక టైప్ సి కేబుల్, టైప్ సి టు టైప్ సి ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. చాలా బ్రాండ్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు పిడి ఛార్జింగ్ లాంటివి. సో వీళ్ళు కనీసం అట్లీస్ట్ వీళ్ళు ఇస్తున్నారు, చాలా మంచి పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. సో అన్నీ బాగున్నాయి, అన్ని బాక్సులు మీకు కావాల్సిన ప్రతి పాయింట్ వస్తుందన్నమాట. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, సో మీరు లాస్ట్ ఇయర్ ఐక్యూ 13 డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లైట్గా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్లో కూడా. అండ్ ఆబ్వియస్గా మీకు ఇక్కడ మోటార్ స్పోర్ట్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఒక స్క్విర్కిల్ షేప్లో ఉన్న కెమెరా మోడ్యూల్ విత్ 3 కెమెరాస్ మనకు కనిపిస్తుంది. ఐక్యూ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ గ్లాస్ గుర్తుపెట్టుకోండి. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా మెటల్ ఫ్రేమే. అండ్ ఇది IP68 అలాగే IP16 లాంటి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈసారి ఆఫర్ చేస్తుంది. అండ్ ప్రతి సంవత్సరం మనకి ఐక్యూ ఫోన్స్లో ఉండే ఇది ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ కాదేమో అనుకునేలాగా ఉండే ఒక 2 మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి వీళ్ళు IP రేటింగ్స్ ఇవ్వరు, ఈసారి దాన్ని సార్ట్అవుట్ చేశారు. రెండోది వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వరు ఇప్పటివరకు. అండ్ దీన్ని కూడా స్టార్ట్అవుట్ చేశారు. ఈ ఫోన్ మీకు 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. అంటే ఇది ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అనమాట. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఇది కంప్లీట్ ప్యాకేజ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మీకు వెయిట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు క్లెయిమ్ చేయడం 215 గ్రామ్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 222 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఆ అప్రాక్సిమేషన్ అనేది సర్వసాధారణంగానే ఉంటుంది. ఓవరాల్గా చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం సాలిడ్గా, కొంచెం బల్క్గా ఉన్నట్టయితే ఆబ్వియస్గా అనిపిస్తూ ఉంటుంది. మెటల్ ఫ్రేము, పెద్ద బ్యాటరీ, ఎట్ ద సేమ్ టైం గ్లాస్ ప్యానల్తో బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం హెవీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ గేమర్స్కి మాత్రం ఇది పెద్ద విషయమే కాదు, ఎందుకంటే వీళ్ళు 2 చేతులతో పట్టుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు పెద్ద వెయిట్ లాగా ఏమీ ఫీల్ అవ్వరనమాట. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం 100కి 100 పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, అండ్ దీంట్లో వీళ్ళు 6.78 ఇంచెస్ వరకు 2K రిజల్యూషన్తో LTPO ప్యానల్ని యూజ్ చేశారు. ఇది శాంసంగ్కి సంబంధించిన ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న హైయెస్ట్ క్వాలిటీ M14 LTPO ప్యానల్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. 144 Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HDR వివిడ్ ఉంది. అలాగే మీకు HBMమే వీళ్ళు 2600 నిట్స్ ఇస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ మాత్రం 6000 నిట్స్ వరకు ఇస్తున్నారు. ఇది చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే అనమాట. బ్రైట్నెస్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. బెజల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, బెజల్స్ కూడా వెరీ మినిమల్గా ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఒక ఫుల్ డిస్ప్లేని మాత్రమే చూస్తున్నాం ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా ఉంటుందన్నమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. 144 Hz రిఫ్రెష్ రేటు అండ్ PWM డిమ్మింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా కాకపోతే వీళ్ళు గొరిల్లా గ్లాస్ లాంటిది యూజ్ చేయరు, స్కాచ్ సెన్సేషన్ లాంటి గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటారు. ఇది గొరిల్లా గ్లాస్తో ఈక్వలెంట్ ఏం కాదు కానీ కాంపిటీటర్ అనమాట, అంతే. సో ఇది ఒక పాయింట్ అయితే మీరు నోటీస్లో ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా 10కి 9 పాయింట్స్ అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డిస్ప్లే మూవీలు చూస్తున్నప్పుడు బాగుంది, గేమ్ ఆడుతున్నప్పుడు బాగుంది, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. HDR క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే మనం దీంట్లో చూడొచ్చు అనమాట. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ కొన్న మేజర్ సాలిడ్ అండ్ సెల్లింగ్ పాయింట్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంటే. దీంట్లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్తో పాటు వివోకి సంబంధించిన ఓన్ టెక్నాలజీ
Q3 చిప్ V3 చిప్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 4 మిలియన్ దాకా వెళ్తుందని చెప్తున్నారు. అండ్ విచ్ ఈజ్ సర్ప్రైజింగ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్తో నేను చూసిన ఫోన్స్లో హైయెస్ట్ స్కోర్ చేసిన ఫోన్ ఇదే. 3.75 మిలియన్ వరకు వెళ్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు ద క్లైమ్డ్ రిపోర్ట్ అనమాట. సో వేరే ఫోన్ కూడా చెక్ చేశాను, 3.3, 3.4 వస్తుంది. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ స్కోర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ కొనేదే చాలామంది గేమింగ్ కోసం కొంటా ఉంటారు. అది కాకుండా ఈసారి Q3 చిప్ దీంట్లో ఉంటుంది. అండ్ పెద్ద వ్యాపో ఛాంబర్ని దీంట్లో యూజ్ చేస్తున్నారు కూలింగ్ కోసం. దానివల్ల ఇంకొంచెం గేమింగ్కి ఇంకా చాలా బెటర్ ప్రయారిటీ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్నారు. అయితే నేను దాదాపు గంటన్నర సేపు గేమ్ ఆడినాం. ఒకసారి ఏమో ఒక అర్ధ గంట ఏమో బేసిక్ బై డిఫాల్ట్ సెట్టింగ్స్తో వాడినాం. అండ్ ఒక గంట మాత్రం కంప్లీట్గా వీళ్ళు దీంట్లో కొన్ని గేమింగ్కి సపరేట్ ప్యానల్ ఇచ్చారు. దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ మీరు ఇలా స్లైడ్ చేస్తే మీకు ఒక గేమ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. పైన మీకు పెర్ఫార్మెన్స్ మోడ్ అని ఉంటుంది. దాంట్లో బ్యాటరీ సేవర్ మోడ్, బ్యాలెన్స్ మోడ్, అలాగే మాన్స్టర్ మోడ్ ఉంటుంది. ఐక్యూ ఫోన్స్ అంటే మాన్స్టర్ మోడ్, దాన్ని ఆన్ చేసుకోవచ్చు. రీఫ్రెష్ రేట్ కూడా మీరు కావాలనుకుంటే హైలో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కస్టమైజేషన్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ శాంప్లింగ్ రేట్ కూడా మీరు కావాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇవంతా AI ద్వారా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ Q చిప్ జోన్ అని ఉంటుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే పైన మీకు సూపర్ రిజల్యూషన్ జోన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, దీంట్లో మీకు ఫస్ట్ సూపర్ రిజల్యూషన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, నేటివ్, అల్ట్రా హై, ఎక్స్ట్రీమ్లో కూడా పెట్టి చూసి మీకు గేమ్ ఆడినాం. అలాగే మీరు ఇక్కడ కొంచెం కిందకి వస్తే సూపర్ ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. దీంట్లో కూడా నేటివ్ అలాగే ఎక్స్ట్రీమ్ అని ఉంటుంది. దీన్ని కూడా మేము హైలో పెట్టి గేమ్ ఆడినాం అనమాట. దీంట్లో నేను మీకు చెప్పాను కదా, అర్ధ గంట ఏమో రెగ్యులర్ సెట్టింగ్స్, అర్ధ గంట ఏమో పబ్జీలో హైయెస్ట్ సెట్టింగ్స్ పెట్టి, ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న గేమ్ ప్యాన్లో ఉన్న హైయెస్ట్ సెట్టింగ్స్ కూడా పెట్టి ఆడినాం. అండ్ మినిమం మనం బేసిక్గా ఫోన్ ఉన్న టెంపరేచర్ ఏమో 30 degrees ఉంటుంది. ప్రజెంట్గా మా ఏరియా కూడా చాలా కూల్గానే ఉంది. అండ్ మ్యాక్సిమం ఒక 1.5 hour గేమ్ తర్వాత మ్యాక్సిమం 38 degrees వరకు అయితే వెళ్తుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్ కావడం వల్ల, చుట్టూ మెటల్ ఫ్రేమ్ కావడం వల్ల మనకు ఆ కొంచెం టెంపరేచర్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. లేకపోతే ఓవరాల్గా మాత్రం గేమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 38 ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, ఎందుకంటే 38 అనేది చాలా తక్కువ నెంబరే, చాలా బాగా వస్తుంది. గేమింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మెటల్ ఫ్రేమ్ కావడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. బట్ స్టిల్ ఇది చాలా చాలా బెటర్ క్వాలిటీ ఆఫ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దీంట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ, ఈవెన్ మీకు బేస్ మోడల్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ మోడ్లో ఒకసారి చూసుకుంటే మాత్రం పెర్ఫార్మెన్స్ వైజ్గా ఎవరైతే గేమర్స్ ఎక్కువగా ఫోన్ ప్రిఫర్ చేసేది ఖచ్చితంగా ఐక్యూ ఫోనే ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీరు 50,000 దాటి పైకి వెళ్తే ఆబ్వియస్గా గేమింగ్ కోసమే చూస్తే మాత్రం ఇదే మీకు అక్కడ ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బాగుంది. గేమింగ్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, గుర్తుపెట్టుకోండి. నేనైతే చాలాసేపు ఆడిన తర్వాతే మీకు ఈ రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, సో లాస్ట్ ఇయర్కి ఇప్పుడుకున్న మేజర్ చేంజ్ ఏందయ్యా అంటే, వీళ్ళు లాస్ట్ ఇయర్ మనకి ఫన్ టచ్ OS అని ఉండేది. వీళ్ళు ఇప్పుడు దీన్ని ఆరిజిన్ OS చైనీస్ వర్షన్ ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నారు. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ 100% అనమాట. వీళ్ళు 100% ఏం తీసుకురాలేదు, ఓన్లీ కొన్ని కస్టమైజేషన్స్ మాత్రం తీసుకొచ్చారు. అవి మనకి హోమ్ స్క్రీన్ మీద కస్టమైజేషన్స్, త్రూ అవుట్ కొన్ని మ్యాప్కి సంబంధించిన రకరకాల కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అది మాత్రం వాస్తవం. అప్డేట్ అయితే చేశారు, కొన్ని కస్టమైజేషన్స్ అయితే చేశారు. ఇంతకుముందు ఉన్న వెర్షన్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా చాలా బెటర్ ఫీల్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ మీరు పైనుంచి కంట్రోల్ ప్యానల్ కిందకి డ్రాగ్ చేసినప్పుడు కూడా చేంజెస్ కనిపిస్తాయి. సెట్టింగ్ ప్యానల్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి. ఓవరాల్గా కొంచెం లుక్ అనేది కొంచెం మోడర్నైజ్ చేశారు. బట్ ఇంతకుముందు వెర్షన్లో మాత్రం చాలా ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది. తెలుసు కదా మీకు ఫన్ టచ్ OS ఎలా ఉంటుందో. చాలామందికి ఉన్న మెయిన్ కంప్లైంట్ అది కదా. సో దాని తగ్గట్టుగా చూసుకుంటే మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఆబ్వియస్గా జరిగింది. ఇంకా మేబీ ఫ్యూచర్లో ఇంకా పెద్ద అప్గ్రేడ్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, చైనీస్ వర్షన్ లాగా 100% ఏమీ లేదు. ఒక 20 to 30% ఫీచర్స్ మాత్రమే యాడ్ చేశారు. అది కొంచెం బెటర్. అది మాత్రం ఆనెస్ట్గా చెప్పొచ్చు, బాగుంది. ఆ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎట్ ద సేమ్ టైం దీంట్లో వీళ్ళు గూగుల్ డైలర్ ప్లేస్లో వీళ్ళు ఓన్ డైలర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ కొన్ని AI ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అనమాట. OS మాత్రం ఓకే, ఈసారితో ఈ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఓకే, సాటిస్ఫై అవ్వచ్చు అనే పాయింట్లో ఖచ్చితంగా ఉంది. అండ్ దీనికి వీళ్ళు 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 7 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ కూడా చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఎక్కడన్నా ఒక కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే ఆబ్వియస్గా కెమెరా డిపార్ట్మెంట్ అని
చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో నేను కెమెరాని 15 రోజుల నుంచి ఈవెన్ నేను డైరెక్ట్‌గా వీళ్ళు నన్ను ఢిల్లీలో బ్రీఫింగ్‌లో చెక్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ ఇచ్చినప్పుడే చూసినప్పుడే ఫస్ట్ నోటీస్ చేసిందే ఓవర్ ఎక్స్‌పోజర్ అవుతుంది. అలాగే కొంచెం స్కిన్ టోన్స్ అనేవి రెడ్డిష్‌గా వస్తున్నాయి. అంటే కొంచెం సాచురేషన్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కొంచెం ఆర్టిఫిషియల్‌గా యాడ్ చేస్తుంది అన్నట్టు నాకు కనిపించింది. అండ్ ఓవరాల్‌గా కొన్ని షాట్స్ మాత్రం రియలిస్టిక్‌గా కొన్ని బాగున్నాయి. కాకపోతే కొన్ని ఏరియాల్లో బాగా సన్‌లైట్ టైంలో మీరు ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఈజీగా దొరికిపోద్ది. కొంచెం ఓవర్ సాచురేటెడ్‌గా మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. బట్ నాట్ ఏ కెమెరా ఫోన్ గుర్తుపెట్టుకుని ఇది ఖచ్చితంగా కెమెరా ఫోన్ అయితే కాదు. రిమెంబర్ ఇక్కడ మీకు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇక్కడ చాలా టఫ్ కాంపిటేటర్లు ఉన్నాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. బట్ గేమింగ్ రిమైనింగ్ వాటి కోసం అయితే దీన్ని చూసుకోవచ్చు. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అని పెట్టుకోకండి మైండ్లో. బాగుంది, ఖచ్చితంగా బాగుంది. అవి 100 మార్కులకి 100 మార్కులు చేస్తే ఇది 100 మార్కులకు 70 మార్కులు 75 మార్కులు మాత్రమే చేయదగ్గ కెమెరా. కానీ అంతకంటే ఎక్కువ మీరైతే మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX 921. మళ్ళీ వీళ్ళు దీంట్లో ఇచ్చిన అన్ని హార్డ్వేర్ కూడా టాప్ నాచ్ హార్డ్వేర్ని ఇచ్చారు. IMX 921 ఫ్లాగ్షిప్ కెమెరాని ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 8K రికార్డింగ్ వరకు క్యాపబిలిటీస్ ఉంటాయి. రెండోది 50 మెగాపిక్సెల్ IMX 882. ఇది కూడా సూపర్ కెమెరా. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ లాగా ఇచ్చారు. 3x ఆప్టికల్ జూమ్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 ఇచ్చారు, విచ్ ఇస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. JN1 సెన్సార్ దీని ఫ్రంట్ కెమెరాలో కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సో ఇది కూడా చాలా మంచి కెమెరాని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ని యూజ్ చేశారనమాట. సో కెమెరా హార్డ్వేర్ మాత్రం బాగుంది. ఇక్కడ మీకు శాంపుల్స్ కూడా చాలా వరకు వేస్తున్నాను చూడండి. కెమెరాలు అయితే ఓకే బాగున్నాయి, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి, బాగున్నాయి అంతే. ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం పర్లేదు, మంచిగానే అనిపించింది. ఒకవేళ మీకు ఒరిజినల్ ఫొటోస్ కావాలంటే డ్రైవ్ లింక్ నేను ఫస్ట్ కామెంట్లు పెడతాను, అక్కడ నుంచి కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఇంకొక ప్లస్ పాయింట్ బ్యాటరీ. ఆబ్వియస్గా 7000 mAh బ్యాటరీ. OS మాత్రం తక్కువనే బ్యాటరీ యూజ్ చేస్తుంది, చాలా మంచి విషయమే. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఐక్యూ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అనమాట. NFC ఉంది, USB 3.2 OTG టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మీరు గేమింగ్ లాంటి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ఫీచర్లు బాగానే ఉన్నాయి. ఓన్లీ కెమెరా అనేది వీటిలో ఒక అన్ని పాయింట్స్లో ఒకటి ఏదైనా కొంచెం డ్రాబ్యాక్స్ కనపడిందంటే వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం బెటర్ కెమెరాస్ ఇస్తే బాగుండేదేమో నాకు అనిపించింది అంతే. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.